కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎన్నటికీ పొందలేదు. ఇతరులతో ఉన్న సత్యం బంధాలను నశించటమే కాదు, బంధువర్గాల్లో లేనిపోని గొడవలకు కూడా దారితీస్తుంది. స్త్రీలు కోపం లేకుండా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉండటం మంచిది. స్త్రీలకు కోపం ఉండటం సహజమే. తనకు కాకుండా తాను వెళ్ళిన కుటుంబానికి కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. వచ్చిన భర్త మంచిగా చూసుకునేవాడైతే ఏమీ కాదు, కానీ భర్త సరిగ్గా చూసుకోకపోతే తన పిల్లల కోసం కష్టపడాల్సి వస్తుంది. స్త్రీ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉంటే తన పిల్లల జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగవని అభిప్రాయపడ్డాడు ఆచార్యుడు. ఏ కుటుంబంలో అయితే స్త్రీ అత్యాశకు పోదో ఆ కుటుంబం చాలా అభివృద్ధి చెందుతుంది. అందుకే అహంకారం స్త్రీకి అలంకారం కాకూడదు. ఎంత సిరి సంపదలు ఉన్నా కూడా అనుకూలంగా ఉంటేనే ఆ స్త్రీకి, ఆ ఇంటికి ఎనలేని గౌరవం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.